యుద్ధంలో గెలవాలంటే ఆయుధాలు మాత్రమే ఉంటే సరిపోదు. వాటిని శత్రువుపై గురి తప్పకుండా సంధించే టాలెంట్ కూడా ఉండాలి. అది యుద్ధ భూమిలో అనుభవంతోనే సాధ్యమవుతుంది. ఆ అనుభవమే లేకుంటే గెలుపు మాట దేవుడెరుగు. కిమ్ సేనలాగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సి ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. రష్యాకు మద్దతుగా రంగంలోకి దిగిన కిమ్ సేనలు యుక్రెయిన్ భీకర దాడులతో ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాయి. వార్ జోన్లో దాదాపుగా 3,000 మంది కిమ్ సైనికులను అంతం చేసినట్టు ప్రకటించిన యుక్రెయిన్ ఉత్తర కొరియన్లు పరుగులు తీస్తున్న వీడియోలను బయటపెట్టింది. దీంతో కిమ్ జోంగ్ ఉన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్న చర్చ జోరందుకుంది. ఇంతకు వార్ జోన్ లో అసలు ఏం జరుగుతోంది? రష్యా బోలెడు ఆశలు పెట్టుకున్న కొరియన్ సేనలు ఎందుకు పారిపోతున్నాయి? ఈ మొత్తం ఎపిసోడ్ లో కిమ్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? యుక్రెయిన్ యుద్ధ భూమిలో ఊహించని పరిణామం. కీవ్ ఎదురుదాడితో పారిపోతున్న కొరియన్ సేనలు. వార్ జోన్ లో కిమ్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండనుంది? తన సైనికుల సత్తా చూసి కిమ్ మురిసిపోతున్న ఈ వీడియో ఇప్పటిది కాదు, 3 ఏళ్ల క్రితం నాటిది. నాడు మార్షల్ ఆర్ట్స్ లో నార్త్ కొరియన్ సోల్జర్స్ కిమ్ ముందు చేసిన విన్యాసాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు చూసిన చాలా మంది ఉత్తర కొరియా కనుక యుద్ధం చేస్తే ప్రత్యర్థి ఎవరైనా పరారవాల్సిందే అని బలంగా నమ్మారు. ఉత్తర కొరియా అధినేత సైతం తన సైనికులపై అంతే నమ్మకముంచారు. కానీ అవన్నీ ఎక్స్పెక్టేషన్లే. రియాలిటీ ఏంటో తెలుసా? ఇది వీడియో గేమ్ కాదు, పబ్జీ అంతకంటే కాదు, రియల్ వార్ జోన్. పదుల సంఖ్యలో దూసుకొచ్చిన డ్రోన్లను ఎలా అడ్డుకోవాలో తెలియక ప్రాణభయంతో పరుగులు తీస్తోంది ఎవరో కాదు, 3 ఏళ్ల క్రితం మార్షల్ ఆర్ట్స్ లో కిమ్ మన్ననలు పొందిన నార్త్ కొరియా సైనికులే. రియాలిటీ ఎంత కఠినంగా ఉంటుందో చెప్పే వీడియో ఇది. అసలు విషయానికొస్తే రష్యా తరపున యుద్ధం చేస్తున్న కిమ్ సైనికులు భారీగా చనిపోవడమో తీవ్రంగా గాయపడడమో జరిగిందని రీసెంట్ గా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. తమతో జరుగుతున్న పోరులో ఇప్పటికే 3,000కు పైగా సైనికులు ప్రాణాలు కోల్పోవడమో లేదా తీవ్రంగా గాయపడడమో జరిగిందన్నారు. కుర్స్క్ లో జరుగుతున్న పోరుకు సంబంధించి ఆర్మీ కమాండర్ నుంచి తనకు ఈ నివేదిక అందిందని జెలెన్స్కీ తెలిపారు. ఆ ప్రాంతానికి మరిన్ని బలగాలు, ఆయుధ సామాగ్రిని పంపే అవకాశముందన్నారు. ఈ ప్రకటనను చాలా మంది తేలిగ్గా తీసుకున్నారు. కిమ్ సైనికులను చంపేంత సీన్ కీవ్ కు లేదని, నార్త్ కొరియన్లు మాన్స్టర్లతో సమానమని కమెంట్ చేశారు. కట్ చేస్తే కీవ్ కు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ ఈ వీడియోను బయటపెట్టింది. రష్యాలోని కుర్స్క్ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించిన ఉత్తర కొరియా సైనికులను యుక్రెయిన్ బలగాలు కమికేజ్ డ్రోన్లను వేటాడాయి. గత 3 రోజుల్లో ఈ డ్రోన్లు 77 మంది కొరియన్ సైనికులను చంపేసినట్లు పేర్కొన్నాయి. అయితే దీనిపై అటు రష్యా గానీ ఇటు కిమ్ ప్రభుత్వం గానీ స్పందించలేదు. యుక్రెయిన్ ఆర్మీ చొరబాటును తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్న రష్యా సరిహద్దు ప్రాంతమైన కుర్స్క్ లో భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించింది. ఇందులో భాగంగా 3 గ్రామాల్లో దాదాపు 12,000 మంది కిమ్ సైనికులు పోరాడుతున్నారు. తొలుత వీరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించిన అనంతరం కథన రంగంలోకి దింపారు. అయినప్పటికీ భాష సమస్య కారణంగా మాస్కో కొరియన్ సేనల మధ్య సమన్వయం లోపం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధంలో అడుగుపెట్టిన తొలి రోజుల్లోనే కిమ్ సైనికుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారని దక్షిణ కొరియా తెలిపింది. ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటోందని అమెరికా సైతం అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజాగా 1,000 మంది కొరియన్ సైనికులు చనిపోయి ఉండడమో లేదా గాయపడడమో జరిగిందని జెలెన్స్కీ వెల్లడించారు. అది నిజమే అనేలా డ్రోన్ వీడియోస్ బయటికొచ్చాయి. కిమ్ సైనికుల సత్తాపై ఎలాంటి అనుమానం అవసరం లేదు. కానీ యుద్ధంలో సత్తా ఒకటే సరిపోదు, అనుభవం కూడా ఉండాలి. కిమ్ సేనల్లో లేనిదే అది. అధ్యక్షుడు ముందు మార్షల్ ఆర్ట్స్ లో సత్తా చాటినంత ఈజీ కాదు యుద్ధం చేయడమంటే. పైగా యుద్ధానికి దిగే ముందు తీసుకున్న ట్రైనింగ్ ఏమాత్రం సరిపోదు. అందుకే కిమ్ సేనలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే యుద్ధ భూమిలో ఉన్న 1,000 మంది కిమ్ సైనికుల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో వెనక్కి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అదే జరిగితే నార్త్ కొరియా అధినేతకు అంతకు మించిన అవమానం మరొకటి ఉండదు. మరి కిమ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? తన సైనికులను వెనక్కి పిలిపిస్తారా? లేక తన మిత్రుడి కోసం ప్రాణాలు పోయినా యుద్ధం చెయ్యమని సైనికులపై ఒత్తిడి చేస్తారా? అంటే అంతకు మించే కిమ్ పుతిన్ ఆలోచనలు చేస్తారని చెప్పొచ్చు. జనవరి 20లోగా యుద్ధాన్ని ముగించేయాలన్నది యుక్రెయిన్ ప్లాన్. ఒకవేళ ముగించకపోయినా వీలైనంతగా రష్యా భూభాగాన్ని ఆక్రమించుకోవాలనేది జెలెన్స్కీ ఆలోచన. రష్యాలోని భూభాగాన్ని ఆక్రమించుకుంటే ట్రంప్ ఎంట్రీ తర్వాత సంధి కుదుర్చే సమయంలో రష్యాపై ఒత్తిడి పెంచే అవకాశముంటుంది. తమ భూభాగాలను తమకు వదిలేస్తే రష్యా భూభాగాలను తిరిగిస్తామని ప్రతిపాదన చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే రష్యా భూభాగమైన కుర్స్క్లో రెచ్చిపోయి దాడులు చేస్తోంది. అక్కడే మోహరించిన కిమ్ సైనికులను ఊహించని విధంగా వెంటాడి
ఉమ్మడి హతమారుస్తోంది. మరి కిమ్, పుతిన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? కీవ్ దూకుడుకు తలొగ్గుతారా, లేదంటే యుద్ధ భూమిలో వ్యూహాలు మారుస్తారా? అంటే ఖచ్చితంగా స్ట్రాటజీలే మారతాయి. వాటిని అర్థం చేసుకోవటం యుక్రెయిన్ కి, జెలెన్స్కీకి కూడా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే పుతిన్, కిమ్ మధ్య ఇటీవలే ఓ డేంజర్ డీల్ జరిగింది. ఆ డీల్ ప్రకారం ముందుకు వెళితే యుక్రెయిన్ భస్మం కాక తప్పదు. సరిగ్గా 6 నెలల క్రితం పుతిన్ ప్యోంగ్యాంగ్ లో పర్యటించారు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన పర్యటన ఇది. ఆ పర్యటనలో కీలక ఒప్పందం చేసుకున్నారు. ఆ డీల్ ఇటీవలే ఆచరణలోకి తెచ్చినట్టు ఇరు దేశాలు ప్రకటించాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడో పక్షం లేదా కూటమి ఎవరి మీద దాడి చేసినా ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు అవకాశం కల్పిస్తుంది. అంటే ఇప్పటి వరకు చాటుగా పుతిన్ కు సాయం చేస్తున్న కిమ్ ఇప్పుడు నేరుగా సహాయం చేస్తారన్నమాట. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ప్రస్తుతం 12,000 మంది సైనికులను మాత్రమే రష్యాకు మద్దతుగా పంపించిన కిమ్ ఇప్పుడు అవసరమనుకుంటే తన సైనికులు మొత్తాన్ని యుద్ధభూమిలో దించొచ్చన్నమాట. దానికి తోడు తన దగ్గర ఉన్న ఖండాంతర క్షిపణులను కూడా మాస్కోకు తరలించడానికి అవకాశముంది. అదే జరిగితే యుక్రెయిన్ నిలవటం కూడా అసాధ్యమే. ఏది ఏమైనా తన తాజా యాక్షన్తో జెలెన్స్కీ పని కట్టుకుని కిమ్ను రెచ్చగొట్టారు. ఆ రిజల్టేంటో యుక్రెయిన్ త్వరలోనూ చూడబోతోంది.